ఇక్కడ నాటు గులాబీ చూసారా అండి, అసలు ఎంత బాగా గులాబీలు వచ్చాయో, ఎన్ని పువ్వులు ఉన్నాయో చూడండి మొక్కకి. అలాగే మొగ్గలు కూడా చూడండి, ఒక్క బంచికి ఆల్మోస్ట్ ఒక 10 మొగ్గలు అయితే ఉన్నాయండి. ఇదైతే మొక్క కూడా చూడండి అసలు ఎంత హెల్తీగా, ఎంత బుషీగా రెడీ అయిపోయిందో. ఇంత బాగా రావడానికి నేను ఏం ఫెర్టిలైజర్లు ఇచ్చాను, అలాగే ఏం కేర్ తీసుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి. స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూస్తేనే నేను ఏం ఫెర్టిలైజర్ ఇచ్చాను అనేది మీకు అర్థమవుతుందండి. చూస్తున్నారు కదా, మొగ్గలు కూడా చూడండి, అలాగే ఫ్లవర్స్ ఎన్ని విచ్చుకున్నాయో చూడండి. ఇక్కడనైతే మొగ్గలు ఎంత బాగా వచ్చాయో. మనము గులాబీ మొక్కలకు కొద్దిగా కేర్ తీసుకొని చక్కగా ఫెర్టిలైజర్స్ ఇచ్చామనుకో, ఇంత చక్కగా మీ గార్డెన్లో మీరు కూడా గులాబీలను అయితే గ్రో చేసుకోవచ్చండి. ఎంత బాగా ఉన్నాయో. ఇది దేశీ టైప్ నాటు వెరైటీ అండి, హైబ్రిడ్ గులాబీ కాదు, నాటు గులాబీ. నాటు గులాబీలో నా దగ్గర 2 కలర్స్ అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి లైట్ పింకు, ఇంకొకటి వచ్చేసి చూస్తున్నారు కదండి, ఈ థిక్ పింక్ అండి. ఇది మొక్క చూసారా, మొత్తం కూడా ఈ మొక్కని ప్రూనింగ్ చేశానండి. ప్రూనింగ్ చేసిన తర్వాత మొగ్గలు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో, కొత్త కొత్త చిగురు ఎంత బాగా వచ్చాయో. ఈ కొత్త చిగురులకి వెంటనే మనకి బడ్స్ అనేది అయితే స్టార్ట్ అవుతాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయో. మనకి ఫ్లవర్స్ అనేది ఎప్పుడు కూడా ఇంత చక్కగా సీజన్తో సంబంధం లేకుండా మన గార్డెన్లో ఫ్లవర్స్ రావాలంటే మెయిన్ మనము సాయిల్ మిక్స్ అనేది కరెక్ట్గా కలిపి పెట్టుకోవాలండి. దానితో పాటు 15 రోజులకు ఒక్కసారి లిక్విడ్ రూపంలో కానీ సాలిడ్ రూపంలో కానీ మనం ఏదో ఒక ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలి. అప్పుడే ఇంత చక్కటి బ్లూమింగ్ అయితే ఉంటుంది. అలాగే మనకి కనీసం 6 గంటలైనా ఎండ తగిలే ప్రదేశంలోనే పెట్టుకోవాలండి. అలాగే వాటర్ అండి, వాటర్ అనేది ఎప్పటికప్పుడు మనము సాయిల్ డ్రై అయితేనే వాటర్ అనేది అయితే ఇచ్చుకుంటూ ఉండాలండి. ఓవర్ వాటరింగ్ అయితే అసలు చేయకూడదు. ఇప్పుడు నేనేం ఫెర్టిలైజర్ ఇస్తున్నాను అనేది అయితే చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఎగ్షెల్స్ అండి. మనము ఎగ్షెల్స్ని ఎప్పుడు కూడా ఇలాగా క్రష్ చేసి వేసుకుంటే మన మొక్క తీసుకుంటందుకైతే చాలా టైం టేకింగ్ అండి. అలా కాకుండా ఇలాగా లోపల ఉన్న తడి అనేది మొత్తం ఆరిపోయే విధంగా ఇలా ఎండలో ఎండబెట్టేసుకొని మనము పౌడర్ రూపంలో చేసుకొని మొక్కకు అందిస్తే కనుక చక్కగా తొందరగా తీసుకుంటాయండి. మొక్క పెరగడానికి, మొక్క బలంగా అవ్వడానికి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకోసమని ఈ ఎగ్షెల్స్ని తీసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ ఆరెంజ్ పీల్స్ అండి ఇవి. ఈ ఆరెంజ్ పీల్స్లో ఎసిడిక్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. పీహెచ్ లెవెల్ అనేది మొక్కకి బ్యాలెన్స్డ్గా అందిస్తుంది. పీహెచ్ లెవెల్ అనేది తగ్గినప్పుడు మనకు గులాబీలలో ఫ్లవర్స్ అనేది తక్కువగా వస్తూ ఉంటాయండి. మనము ఇది పొడి చేసి ఇవ్వడం వల్ల పీహెచ్ లెవెల్ అనేది మన గులాబీ మొక్కల్లో బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. సో ఫ్లవర్స్ రావడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇవి బనానా పీల్స్ అండి. బనానాలో రిచ్ పొటాషియం, నైట్రోజన్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. వీటిని కూడా చక్కగా ఇలాగ ఎండబెట్టేసుకొని పొడి చేసుకొని నేను ఎప్పుడు కూడా స్టోర్ చేసి పెట్టుకుంటానండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఎగ్షెల్ పౌడర్ అండి. దీన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇది మన మొక్కకు ఇలా ఇవ్వడం వల్ల చాలా తొందరగా మొక్క అనేది తీసుకుంటుందండి. అలాగే ఇది వచ్చేసి బనానా పీల్ పౌడరు, ఇది ఆరెంజ్ పీల్స్ అండి. చూసారు కదా. ఇప్పుడు వీటన్నిటినీ కూడా కొద్దిగా 1 స్పూన్ అండి, మనకుండి సైజుని బట్టి నేను 50 రూపీస్ టబ్లో అయితే ఈ మొక్క వేసానండి. మొక్క చూడండి అసలు ఎంత బలంగా తయారయ్యిందో. ఇప్పుడు 1 స్పూను ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకున్నానండి. అలాగే 2 స్పూన్లంతా ఎగ్షెల్ పౌడరు, 1 టీ స్పూను ఇది ఫ్లవర్ బూస్ట్ ఫెర్టిలైజర్ అని చెప్పుకోవచ్చండి. బనానాలని మనము చాలా రకాలుగా మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ మూడింటిని చక్కగా ఇలా కలిపేసుకోండి. మనము ఏ మొక్కకైనా సరే ఎప్పుడు కూడా ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే సాయిల్ అనేది ఇలా లూజ్ చేసుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా, సాయిల్ అనేది ఎప్పుడు కూడా ఇలాగా పొడిగా ఉండాలండి. అంటే మట్టి బంక మట్టి లాగా కాకుండా ఇలాగా వెల్ డ్రైన్ సాయిల్ ఉండేటట్టు మన సాయిల్ మిక్స్ అనేది కలిపెట్టుకోవాల్సి ఉంటుందండి. చూస్తున్నారు కదా, సాయిల్ అనేది ఎంత లూజ్గా ఉందో ఇలా ఉండాలన్నమాట.
వేర్లు చూసారా అండి ఎంత చక్కగా స్ప్రెడ్ అయ్యాయో. ఇప్పుడు ఇలాగా సైడ్కి ఇలా ఉంచేసి ఇలాగ కుండి ఎడ్జెస్లో మనము ఫెర్టిలైజర్ అనేది ఇచ్చుకుంటూ ఉండాలి. ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత చక్కగా ఇలాగా మళ్ళీ కప్పేసుకోవాలండి మట్టితో. చూస్తున్నారు కదా సాయిల్ అనేది నాకు కొద్దిగా తడిగా ఉందండి, సో అందుకని నేను వాటర్ ఇచ్చుకోవట్లేదు. సాయిల్ డ్రై అయినప్పుడు మనం వాటర్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఎర్త్వర్మ్స్ చూడండి, మనము ఆర్గానిక్గా ఫార్మింగ్ చేస్తున్నాము అంటే మన గార్డెన్లో ఇలాగ ఎర్త్వర్మ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంతే అండి, ఇలాగా మనము కలిపెట్టుకున్నదైతే ఇలాగ మొక్క చుట్టూరా ఇలా వేసుకోవాలి, ఇలా కప్పేసుకోవాలి అంతే. చూస్తున్నారు కదా బర్డ్స్ అయితే ఎంత బాగా వచ్చాయో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.